1 2 3 ఇప్పుడు దీంతో ఏం చేయబోతున్నాము అంటే ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేద్దాం. ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే చేస్తున్నాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, మనం అయితే ఒక కొత్త సైకిల్ని అయితే తీసుకొచ్చాం. ఈ సైకిల్ని చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు, ఒక ఐడియా వచ్చింది కావచ్చు ఈ వీడియోలో మేము ఏం ఎక్స్పెరిమెంట్ని చేయబోతున్నామని చెప్పేసి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఎప్పటి నుంచేలో అడుగుతున్నారు, అన్న మీరు వచ్చేసి ఎలక్ట్రిక్ సైకిల్ని తయారు చేయండి అని చెప్పేసి. సో ఫైనల్లీ గైస్, ఈరోజు ఈ వీడియోలో మీరు ఇక్కడ ఏ సైకిల్ని అయితే చూస్తున్నారో ఈ సైకిల్ని యూజ్ చేసి మేము తయారు చేయబోతున్నాం ఎలక్ట్రిక్ సైకిల్. సో వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన దగ్గర ఉన్న నార్మల్ సైకిల్ని ఎలక్ట్రిక్ సైకిల్ లాగా మార్చాలి అంటే మనకైతే గైస్ ఇన్ని ఐటమ్స్ అయితే అవసరం ఉంటాయి అన్నమాట. ఇది కంప్లీట్ ఒక కిట్ లాగా అయితే రావడం జరుగుతుంది. కాకపోతే అది ఎక్కువ కాస్ట్ ఉంది అని చెప్పేసి మేము ఏం చేసినామంటే సైకిల్ కిట్ని ఒక దగ్గర ఆర్డర్ చేసినాం. అంతేకాకుండా ఈ బ్యాటరీ ఏదైతే ఉందో ఈ బ్యాటరీని అయితే సపరేట్ వెబ్సైట్లో అయితే ఆర్డర్ చేసినాం. ఒకవేళ మీలో ఎవరైనా ఇలా నార్మల్ సైకిల్ని ఎలక్ట్రిక్ సైకిల్ లాగా మార్చుకోవాలి అనుకుంటే ఈ వీటికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, బై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాటరీ ఏదైతే ఉందో ఇది మనకు 24 వోల్ట్ 18Ah సంబంధించిన బ్యాటరీ అనమాట. ఇది మనకు 50 కిలోమీటర్స్ రేంజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఒక్కసారి మనం ఫుల్ ఛార్జింగ్ చేసినట్లయితే సైకిల్ మీద 50 కిలోమీటర్స్ అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఛార్జరు. మనం వేరే ఛార్జర్స్ అయితే యూజ్ చేయొద్దు. ఆ బ్యాటరీని ఛార్జ్ చేయడం కోసం ఓన్లీ లిథియం ఛార్జర్ని యూజ్ చేయాలి. ఇవి పట్టుకో. నెక్స్ట్ ఈ ఎక్స్పెరిమెంట్లో మనం యూజ్ చేయబోయే మోటార్ వచ్చేసి మెయిన్ది ఇది గేర్ల మోటారు. నార్మల్ మోటార్ కూడా దొరుకుతుంది, కాకపోతే మనం గేర్స్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇది 24 వోల్ట్ 250 వాట్కి సంబంధించిన మోటార్ అనమాట. మనకు 13 amps పైన అయితే గాయస్ ఇదైతే వర్క్ అవడం జరుగుతుంది మోటార్ వచ్చేసి ఇది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ యాక్సెసరీస్. దీంట్లో మనకు యాక్సెలరేటర్, అంతేకాకుండా దానికి పిడియనికి స్టాండ్, అంతేకాకుండా ఇగ్నిషన్, నెక్స్ట్ లైట్, హారన్. ఈ సైకిల్ మొత్తం గుండె. ఇది గుండె కాదు, బ్రెయిన్ గుండె ఇదే. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నిటిని ఫిట్ చేయడానికి ఒక పాన్ అయితే తీసుకొచ్చినాం. బందోబస్తు దీంతో కూడా చచ్చిపోయేటట్టే ఉన్నాడు. మనకు సైకిల్తోనే ఒక బాటిల్ అయితే వచ్చింది. చలో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం అయితే ఫిక్స్ చేయడం స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఒకసారి మోటార్ని అయితే టెస్ట్ చేద్దాం, అసలు వర్క్ అవుతుందా లేదా. మన దగ్గర ఆల్రెడీ ఒక మోటార్ ఉన్నది, డీసీ మోటార్. నేను కొన్ని ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేసినాం కదా, ఆ మోటార్ లాంటిదే ఇది. కాకపోతే అది వితౌట్ గేర్స్, ఇది విత్ గేర్స్ది. 1 2 3 తిరుగుతుంది. ఇది ఇంకా ఫస్ట్ గేర్ లో ఉంది కావచ్చు. దీంట్లో 3 గేర్స్ ఉన్నాయి. గేర్స్ వేసినా కొద్ది చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే యాక్సిలరేటర్ ఏదైతే ఉందో దీనికి మనకు ఫ్రంట్ అండ్ రివర్స్ గేర్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ 1 2 3 అని చెప్పేసి 3 గేర్లు అయితే ఉన్నాయన్నమాట. మనం వీటిని యూజ్ చేసి సైకిల్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇంకోటి ఏదైతే ఉందో ఇది ఉత్తదే, దీంట్లో ఏం మెకానిజం లేదు. జస్ట్ ఇది అది మ్యాచ్ కావాలని చెప్పేసి మనకు ఒకటి ఎక్స్ట్రా అయితే ఇచ్చారు. ఫస్ట్ మనం ఈ సైకిల్ని ఈ సైకిల్ లాగా కన్వర్ట్ చేయాలంటే చేయాల్సిన పని ఏంటంటే ఈ రేక్ ఉంది కదా, ఈ రేక్ని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో రేక్ని అయితే తీసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కొన్ని సైకిల్స్కి ఏంది అంటే ఇక్కడ ఒకటి వెల్డింగ్ వేసిరు కదా, ఇది మనకు అవసరం లేదు. నాకు తెలిసి ఈ ఎక్స్పెరిమెంట్లో ఇది ఒక్కటి మనకు చాలా ప్రాబ్లం చేస్తుందేమో అనిపిస్తుంది. చూడాలి ఏమవుతుంది ఏం కథ అని చెప్పేసి. ఇప్పుడు ఈ వీల్ని అయితే ఇప్పాలి. ఇప్పుడురా వీల్ని ఇప్పినాక అసలు ఎందుకు ఇప్పుతున్నాం ఏం కథ అనేది చెప్తా. ఇప్పుడు ఈ టైర్ వచ్చేసి గైస్ రిమూవ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ అసలు ఈ టైర్ని ఎందుకు రిమూవ్ చేస్తున్నాము అంటే మన ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చేసి ఎట్లుంటుంది అంటే ఇక్కడ ఒక చైన్ సిస్టమ్ ఉంది కదా, దీంతో పాటుగా మనకు కిట్లో ఒకటి ఇటువంటిది అయితే రావడం జరిగింది. దీన్ని ఏమంటారు జింగా ఐడియా ఉందా? ఈ చక్రం అనుకోరు, ఇప్పుడు మనం చక్రం అంటున్నాం. దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది కావచ్చు ఇది ఏంది అని చెప్పేసి. ఈ చక్రం ఇంకొకటి అయితే గైస్ దీని పక్కనే ఫిక్స్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఫిక్స్ అయింది అనుకోండి, మనం మోటార్ వర్క్ అయినంతసేపు, బ్యాటరీలో ఛార్జింగ్ ఉన్నంతసేపు
మనం బ్యాటరీని యూజ్ చేసి దీన్ని డ్రైవ్ చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడైనా ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, మనం సైకిల్ని తొక్కుంటూ వెళ్ళొచ్చే విధంగా అయితే గైస్ ఇది ఉంటుంది అనమాట. ఒకటి వచ్చేసి మనకు తొక్కితే వెళ్ళే విధంగా ఆ చైన్ ఉంటుంది, ఒకటి వచ్చేసి మోటార్ చైన్ అయితే ఉంటుంది. 2 చక్రాలు ఉంటాయి మనకు. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన రాడ్కి మనం రెండింటిని ఫిక్స్ చేయలేం కాబట్టి మనం ఏం చేద్దామంటే దీంతోనే మనకు ఒక పొడుగ్గా ఉండే ఎక్సెల్ రాడ్ అయితే ఇచ్చారు. సో ఈ ఎక్సెల్ రాడ్ని మనం దీనికైతే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఉన్న ఎక్సెల్ రాడ్ని తీసేద్దాం, ఆ తర్వాత దీని అయితే ఫిక్స్ చేసుకుందాం. ఈ ఒక్క పాన మా దగ్గర లేక ఇటువంటి చక్రాలను మేము డివైడ్ చేయడానికి ఇన్రోల్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ గురించి దగ్గర గంటన్నర వెయిట్ చేద్దుండి పోయి ఆ పంక్చర్ షాప్ కాడ. ఈ పాన తెచ్చుకుంటే ఇప్పుడు 1 సెకండ్లో వెళ్ళింది ఇది. ఎస్టర్డే గైస్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసిరు కావచ్చు, నేను చెప్పినా కదా సైకిల్కి 2 చక్రాలు ఫిట్ చేయాలని చెప్పేసి. సో ఈ మెకానిజంలో కొద్దిగా ప్రాబ్లం అయితే అయిందనమాట. మా దగ్గర ఉన్న పాన ఇరిగిపోయింది. ఆ తర్వాత దీన్ని ఈరోజు మళ్ళీ కొత్త పాన తీసుకొచ్చి ఫిక్స్ అయితే చేసినాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు 2 సిస్టమ్లు అయితే ఉంటాయి. మేము కావాలనుకుంటే సైకిల్ మనం తొక్కితే వెళ్ళే చైన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసి ఓన్లీ బ్యాటరీ పైన నడిచే విధంగా పెట్టొచ్చుండే. కాకపోతే ఇది 2 రకాలుగా పనిచేయాలి. బ్యాటరీ మీద నడవాలి, ఛార్జింగ్ అయిపోయినప్పుడు తొక్కిన వర్క్ కావాలని చెప్పేసి ఒక రోజు టైం తీసుకొని మళ్ళీ రిపేర్ చేసి తీసుకొచ్చినాము. సో ఈ చైన్ అయితే ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ మనం చేయబోతున్న పని ఏంటి అంటే మీరు ఇక్కడ చూడవచ్చు, మన దగ్గర ఈ మోటార్ అవుతుంది కదా, ఈ మోటార్ని ఫస్ట్ దీనికైతే ఫిక్స్ చేసుకుందాం. ఇక్కడ డైరెక్ట్గా మోటార్ పెట్టరాదు కాబట్టి మనకు కిట్లోనే ఇటువంటి ఒక ప్లేట్ అయితే రావడం జరిగింది. సో ఈ ప్లేట్ని మనం మోటార్కి అయితే ఇప్పుడు ఫిక్స్ చేసుకుందాం. సో ఈ విధంగా అయితే గైస్ బందోబస్తు అయితే ఫిట్ చేసుకోవాలి. ఇది లూజ్ ఉండదు, ఇది లూజ్ ఉందనుకో మనకు చైన్ పడుతూ ఉంటుంది కంటిన్యూస్గా. సో ఇప్పుడైతే ఈ ప్లేట్ని మనం సైకిల్కి ఇక్కడైతే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ చైన్ ఉంది కదా, చైన్ ఎక్కించుకున్న తర్వాత మనం మోటార్ని అయితే ఫిక్స్ చేద్దాం. ఇక ఇది మేజర్ పార్ట్. ఒక్క మోటార్ సెట్ అయింది అనుకో మన ఈ సైకిల్ ఏదైతే ఉందో అది 90% అయినట్టే. ఇక ఈ ఎక్స్పెరిమెంట్లో ఎదురైన ఇంకో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ జింగిడి ఉన్నది కదా రేకు పిడేసేది, ఇదైతే ఉండొద్దు అన్నమాట. ఇది మొత్తం తడుతుంది మన సెటప్ దానికి పట్టకుండా. సో దీన్ని అయితే తీసేయాలి, చుట్టదే పూర. సో ఈ మోటార్ ఒక్కటి ఫిక్స్ చేసిన తర్వాత సైకిల్ లుక్ అయితే మారిపోయింది. మళ్ళీ వర్షం పడేటట్టుంది. ఏ ఎక్స్పెరిమెంట్ వీడియో కావచ్చు, వేరే ఏది షూట్ చేద్దామన్నా ఈ వానతో మాకు పెద్ద టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. వర్షం వల్ల షూట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చేసి గైస్ మన మోటార్ అయితే సైకిల్కి ఫిక్స్ అయిపోయింది కదా, ఒకసారి టెస్ట్ అయితే చేస్తున్నాం వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. తర్వాత కనెక్షన్స్ అన్నీ అయితే ఇచ్చుకుందాము. గేర్లు ఉందా? ఇంకా రివర్స్ తిరుగుతున్నారా? మనం మోటార్ వచ్చేసి గైస్ ఇంతకుముందు రివర్స్లో అయితే తిరిగింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒకసారి మొత్తం ఇదంతా కనెక్ట్ చేసి చూస్తున్నాము. తర్వాత మొత్తం ఫైనల్ ఫిక్స్ అయితే చేసుకుందాము. ఇది స్టేట్ రిలేటెడ్ చేసిన తర్వాత అన్ని ఫిక్స్ చేసుకుందాం. గైస్ ఈ వానోడు తలిగించుకున్నది వారం రోజుల నుంచి వీడియో తీద్దామంటే అంటూ ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడికి రాగానే మూవ్ అవుతుంది. స్టూడియో కాడ ఉన్నప్పుడు ఏది లేదు, ఇక్కడికి రాగానే స్టార్ట్ అవుతుంది. గైస్ మోటార్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా, కరెక్ట్ ఫిక్స్ చేసినామా లేదా అని చెప్పేసి టెస్టింగ్ అయితే చేద్దాం. టెస్ట్ చేయడానికి సింపుల్గా మోటార్ని బ్యాటరీతో అయితే కనెక్ట్ చేస్తున్నా. సో లవాట్ పట్టుకోరు. 1 2 3 గంటగా సపోర్ట్ వస్తుంది. టైర్ ఇట్లా బ్రేక్ పత్తి ఆనుతుంది. దీన్ని కొద్దిగా లూజ్ చేసుకుందాం. మొత్తానికి అయితే గైస్ టైర్ అయితే తిరుగుతుంది. అంటే మన ఈ సైకిల్ వచ్చేసి ఒక కొంచెం 90% అయిపోయినట్టే. ఇక మనం వైరింగ్స్ ఇచ్చుకోవాలి, అంతేకాకుండా మొత్తం కనెక్ట్ చేసుకోవాలి బ్యాటరీని. ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు ఫ్రంట్ అండ్ రివర్స్ గేర్ ఉంది, అంతేకాకుండా 1 2 3 అని చెప్పేసి 3 గేర్లు అవుతున్నాయి. సో అవన్నిటిని కూడా యూటిలైజ్ చేసి వీడియోలో మీకు చూపిస్తే ఏది ఎట్లా వర్క్ అవుతుంది ఏం కథ అని.
దీనికి వచ్చిన బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో గైస్ వీటిని కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. మనకు కిట్లోనే బ్రేక్స్ అయితే వస్తాయి స్పెషల్వి, అవిటిని ఫిక్స్ చేసుకుందాం. ఇవి మెటల్ వారా? మెటల్ వచ్చినాయి. ఇవి ప్లాస్టిక్ కదా, అవి మెటల్ ఉన్నాయి. మన ఎలక్ట్రిక్ సైకిల్కి లైట్ కూడా ఉంటుంది, అంతేకాకుండా హారన్ కూడా ఉంటుంది. చాలా మోడిఫికేషన్ అయితే చేసినాము. మీరు ఇక్కడ చూడొచ్చు, మన ఈ సైకిల్కి ఈ బ్యాటరీని అయితే ఫిక్స్ చేసినాం. ఆల్రెడీ చెప్పినా కదా, ఇది 50 కిలోమీటర్స్ రేంజ్ ఉండే బ్యాటరీ అనమాట. ఇక్కడ పైన చూసినట్లయితే లైట్ని ఫిక్స్ చేసినాం, అంతేకాకుండా ఇక్కడ ఒక హారన్, ఆ తర్వాత బ్రేక్స్ అండ్ దీని పైన కవర్ ఏదైతే ఉందో దానికి 2 ఐటమ్స్ అయితే ఫిక్స్ చేసినాం. ఒక సైడ్ మీరు చూసినట్లయితే ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ బటన్, ఇక్కడ సైడ్ కనుక మీరు చూసినట్లయితే ఛార్జింగ్ స్లాట్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి పెడదాం. సో ఇప్పుడు దీంట్లో మనకి ఏమేమి వస్తాయంటే, ఒకటి మనకి కంట్రోలర్ రావడం జరుగుతుంది, అంతేకాకుండా బ్యాటరీ వచ్చేసి బాక్స్లో అయితే ఉంటాయన్నమాట. ఇవి నానొద్దు. సో వీటికి మనం ఇప్పుడు కాదు కానీ తర్వాత ఒక గ్లూగన్తో మొత్తం వాటర్ లోపలికి వెళ్ళకుండా మంచిగా ప్యాక్ చేసుకోవాలి. అప్పుడే లోపల ఉండే ఐటమ్స్ అన్నీ సేఫ్టీ అయితే ఉంటాయి. సో ఇప్పుడు అయితే కంట్రోలర్ని కనెక్ట్ చేద్దాం. ఈ సైకిల్ని మొత్తం కంట్రోల్ చేయడానికి మనకి ఏదైతే కంట్రోలర్ ఇచ్చిరో, ఈ కంట్రోలర్ వచ్చేసి 250 వాట్ కంట్రోలర్ అన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే మనం మంచిగా కనెక్ట్ అయితే చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే దీంట్లో మనకి ఏదైతే వైర్కి ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ వచ్చిందో, అంతేకాకుండా రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ వైర్ ఉందో, ఈ వైర్ని మనం బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసేసిన. సో ఇప్పుడు మన కంట్రోలర్కి పవర్ అయితే వెళ్తుంది అనమాట. ఇంకొకటి ఇది బ్లూ కలర్ అంతేకాకుండా వైట్ కలర్ వైర్ ఉంది కదా, దీన్ని మనం మోటార్కి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మోటార్కి చాలా చిన్న వైర్ అయితే వచ్చింది, నాకు తెలిసి మేమే పెద్ద సైకిల్ని యూజ్ చేస్తున్నాం అనుకుంటా. సో దీన్ని అయితే ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం ఎక్స్ట్రా వైర్లను యూజ్ చేసి. సో వైర్లో దేనికైతే ప్లేన్ కాదు, వాడు అదేమైనా కనెక్ట్ అయితే చేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఏ వైర్ని ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తా. మనకు టోటల్గా 3 కనెక్టర్లు అయితే వచ్చినాయి కదా, ఒకటి బ్లూ కలర్ది, ఒకటి వైట్ కలర్ది, అంతేకాకుండా ఇంకొకటి బ్లాక్ కలర్ది. ఈ బ్లూ అండ్ వైట్ కలర్ లైట్స్ ఏవైతే ఉన్నాయో మనకు దీంట్లో ఒకటి ఎక్స్ట్రా ఐటమ్ అయితే రాలేదు, బ్రేక్ లైట్ బ్యాక్ సైడ్లో వచ్చేది. సో దాన్ని అయితే ఆర్డర్ పెట్టినా, వచ్చిన తర్వాత దీన్ని కనెక్ట్ చేసి నేను చూపిస్తా. ఈ రెండు వచ్చేసి మనకు బ్రేక్ లైట్ కోసం అయితే వర్క్ అయితే అనమాట. ఇక్కడ మనం సెట్ చేసిన బ్రేకులో నుంచి వైర్స్ వచ్చినాయి మనకు. సో ఈ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనం దీనికైతే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ బ్లాక్ కలర్ ఏదైతే మనకు కేబుల్ ఉందో, కనెక్టర్ ఉందో, దీన్ని లైట్తో అయితే కనెక్ట్ చేయాలి. ఇది లైట్ వచ్చేసింది కదా, లైట్ని కనెక్ట్ చేసుకుందాం ఇక్కడ. ఆ తర్వాత వీటిని దీనికైతే కనెక్ట్ చేసుకుందాం. ఇంకో బ్రేక్ ఇచ్చింగా. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు 3 వైర్స్కి సంబంధించిన ఒక వైట్ కనెక్టర్ ఉన్న వైర్ ఉంది, అంతేకాకుండా రెడ్ కనెక్టర్కి సంబంధించిన ఒక వైర్ అయితే ఉంది కదా. దీంట్లో వైట్ కనెక్టర్ వచ్చేసి మనకి ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే యాక్సిలరేటర్లో అయితే కనెక్ట్ కావడం జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే 3 పిన్ ప్లగ్ ఉంది కదా, దీన్ని డైరెక్ట్గా మనం యాక్సిలరేటర్కి అయితే కనెక్ట్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఏదైతే రెడ్ కలర్ కనెక్టర్ ఉందో ఇది వచ్చేసి ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే మనకు ఇగ్నిషన్లో అయితే కనెక్ట్ కావడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పినా కదా, నేను ఇగ్నిషన్ని పైన బాక్స్ కవర్కి ఫిక్స్ చేసిన అని చెప్పేసి దీనికైతే కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ కనెక్టర్ ఏదైతే ఉందో గైస్, ఇది వచ్చేసి ఛార్జింగ్ స్లాట్ అనమాట. నేను బ్యాటరీకి ఏదైతే వైర్ని కనెక్ట్ చేసినో దాంట్లో నుంచి ఎక్స్ట్రా ఒక వైర్ అయితే వచ్చింది కదా, ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ పోర్ట్కి అయితే కనెక్ట్ అవుతుంది. దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ ఉంది కదా, దీనికి డైరెక్ట్గా మనం అయితే కనెక్ట్ చేసుకుందాం. కనెక్టెడ్ గైస్. చెప్పినా కదా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి, వైర్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకుంటున్నాము. నేను స్టార్టింగ్లో మీకు చెప్పినా కదా, దీంట్లో ఫ్రంట్ అండ్ రివర్స్ ఫీచర్ ఉంది, అంతేకాకుండా గేర్ ఫీచర్ ఉంది అని చెప్పేసి. సో మనం తీసుకున్న కంట్రోలర్కి, అంతేకాకుండా మనం తీసుకున్న మోటార్కి అయితే ఈ ఫీచర్ అవైలబుల్గా లేదు. ఇన్ కేస్ ఒకవేళ ఫ్యూచర్లో నేను అప్గ్రేడ్ చేయాలి అనుకుంటే దీన్ని అప్గ్రేడ్ చేయొచ్చు. దీనికి స్విచెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వీటిని యూజ్ చేసుకుని అప్గ్రేడ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం కంట్రోలర్ ఉంది కదా, సో దీన్ని అయితే మంచిగా సెట్ చేసుకోవాలి. ఇక మన బాక్స్ వచ్చేసి గాయస్ మొత్తం ప్యాక్ అయితే అయిపోయింది. అసలు యాక్చువల్లీ కరెక్ట్ చెప్పానంటే ఈ సైడ్లో మా ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో వీటిని మేము కరెక్ట్ సెట్ చేసుకోలేదు, మళ్ళీ సెట్ చేసుకోవాలి. వర్షం ఎక్కడ వస్తుందో అని చెప్పేసి వీటిని అయితే సెట్ చేసినాము. ఈ బాక్స్ ఊడిపోకుండా మనకు చాలా స్క్రూస్ అయితే వచ్చినాయి. ఈ స్క్రూస్ అన్నిటిని ఫస్ట్ ఫిక్స్ చేసుకొని బాక్స్ని అయితే ప్రాపర్గా క్లోజ్ చేసేద్దాం. మొత్తానికి గాయస్ 2 రోజులు కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చేసి ఇదే.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్చువల్లీ చెప్పానంటే ఈ సైకిల్ కిట్ మొత్తం దీనికి ఫిక్స్ చేసిన తర్వాత ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే మేము సైకిల్ మొత్తం ఈ సైకిల్నే కొనుక్కొచ్చుకున్నట్టు అనిపిస్తుంది. దీని లుక్ కొత్త సైకిల్ అయ్యే వరకు పాత సైకిల్ ఫిక్స్ చేస్తే అది వెరైటీ ఉంటుండే. సో దీంతో మనకు 2 తాళపుషాలు అయితే వచ్చినాయి, కీస్ వచ్చినాయి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ కీస్ని అయితే దీనికి కనెక్ట్ చేద్దాం. పెట్టి ఇగ్నిషన్ ఆన్ చేసిన అనుకో ఇది వచ్చేసి ఆన్ అయితే అయిపోయింది అనమాట. మన ఈ బైక్ ఆన్ అంటే ఎట్లా చేస్తా అంటే మనకి దీంట్లో లైట్స్ అయితే రావడం జరుగుతుంది 1 2 3 4 అని చెప్పేసి. బ్యాటరీలో ఎంత ఛార్జింగ్ ఉందో ఇక్కడ పర్సంటేజ్ మనకైతే చూపిస్తుంది. ప్రజెంట్ దీంట్లో వచ్చేసి ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపెట్టాల్సింది ఏంటి అంటే టైర్ ఎంత ఫాస్ట్గా తిరుగుతుందని చెప్పేసి. మనం ఈ సైకిల్ని యూజ్ చేసి రోడ్ పైన ఎంత స్పీడ్ వెళ్తుందో స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాము. సార్ లావట్రా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నేను యాక్సిలరేటర్ని ఇవ్వగానే అయ్యో మొత్తం బురద పడుతుంది. ఫుల్ స్పీడ్తో అయితే గాయస్ అయితే రొటేట్ అయితే అవుతుంది అనమాట. చాలా అంటే చాలా స్పీడ్గా అయితే రొటేట్ అవుతుంది. అంతేకాకుండా దీంట్లో మనకు లైట్ కూడా రావడం జరిగింది, హెడ్ లైట్. దీన్ని మనం ఆన్ చేసినాం అనుకోండి ఈ విధంగా లైటింగ్ అయితే వస్తుంది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కిందికి పైనకు. అండ్ నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు ఇది నార్మల్ సైకిల్ కాదు, ఈ సైకిల్ కాబట్టి దీంట్లో హార్న్ కూడా ఉన్నది. సేమ్ ఈ సైకిల్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే రీసెంట్గా పబ్జీలో ఒకటి ఈ సైకిల్ ఫీచర్ లాంచ్ చేసారు కదా BGMIలో, సేమ్ దాని లెక్కనే అనిపిస్తుంది. దీంట్లో ఛార్జింగ్ మొత్తం అయిపోయినాక ఒకవేళ మనం ఛార్జింగ్ పెట్టాలనుకున్నాం అనుకోండి ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే ఛార్జింగ్ పోర్ట్, దీన్ని ఓపెన్ చేయాలి, డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సింపుల్గా. మా వాళ్ళు వచ్చేసి ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నారు అంటే కొత్త సైకిల్ నిన్ననే తీసుకొచ్చినాం. దీన్ని ఇక తేంగానే జింగ బ్రో పెళ్ళేదో కొట్టిండు. చాలా కంట్రీలో ఉన్నావు బేట. సబ్స్క్రైబర్స్ ఇప్పుడైతే గాయస్ ఈ సైకిల్ని డ్రైవ్ చేస్తున్నా, చూద్దాం ఎట్లా పోతుంది ఏం కథ అని. 1 2 3 ఎలక్ట్రిక్ బైక్ని తెప్పించినప్పుడు అది ఎట్లయితే పోయిందో సేమ్ టు సేమ్ అదే విధంగా పోతుంది. ఇన్ కేస్ ఎక్కడైనా ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి ఇగో మనం నార్మల్ సైకిల్ లెక్క తొక్కుండా రావచ్చు. ఛార్జింగ్ ఉందనుకోండి ఆన్ చేసుకోవాలి, ఎక్సిలేటర్ ఇవ్వగానే ఈ బైక్ లాగా. క్రేజీ అయితే గాయస్ వర్క్ అయితే అవుతుంది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు అక్కడ సైడ్ ఒకటి గడ్డు ఉన్నది, ఆ గడ్డ ఎక్కిస్తా. సో పికప్ వచ్చేసి మంచిగానే ఉంది. దీని రేంజ్ ఎంత అంటే నేను స్టార్టింగ్లో మీకు చెప్పినా కదా మనం హెవీ బ్యాటరీని అయితే తెప్పించినాము. దగ్గర 50 కిలోమీటర్స్ రేంజ్ అయితే దీని ఉంటుంది అనమాట. స్పీడ్ అంతా వెళ్తుంది అనే దాని మీద కంపెనీ వాళ్ళు కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు మనకు. సో ఇప్పుడు మనం లైవ్లో రోడ్ పైన దీంతో స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. రోడ్ పైన అసలు ఏ విధంగా వెళ్తా అనేది చూద్దాం. సో రోడ్ పైనకి అయితే వెళ్దాం, లెట్స్ గో. Strange brew is what we're used to. దీని రేంజ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి 50 కిలోమీటర్స్ వెళ్తుంది. అదే మనం టాప్ స్పీడ్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే కంపెనీ వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. ఇప్పుడు టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం మనం, ఎంత స్పీడ్ పోతుంది ఏం కథ అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే నేను ఫుల్ థ్రోటల్ ఇచ్చిన, చూడాలి ఎంత స్పీడ్ పోతుంది ఇక. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ మన సైకిల్ అయితే ఫుల్ స్పీడ్తో అయితే వెళ్తుంది. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు 22 kmph స్పీడ్తో అయితే గాయస్ సైకిల్ వెళ్తుంది. 20 అయిందా? దీంట్లో లైట్ ఫీచర్ ఉంది అని చెప్పినా కదా, మనం సింపుల్ ఇక్కడ నుంచే లైట్ని ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ అంతేకాకుండా ఇట్లా ఆన్ ఉంది కదా. సో ఈ విధంగా గాయస్ ఏదో వర్క్ అవడం జరుగుతుంది. సైకిల్ వచ్చేసి ఏదేమైనా సరే నెక్స్ట్ లెవెల్ రెడీ అయింది. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా అంటే దగ్గర ఏరియాలకు బాయికాడికి కావచ్చు, వేరే ఇంకా ఎక్కడైనా షాప్లకు కావచ్చు, తిరగనీకి అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మీలో చాలామంది అడిగారు కదా ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేయాలని చెప్పేసి. సో ఫైనల్ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేసినాం కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి. గాయస్ నేను దొక్కడేం లేదు, ఎక్సిలేటర్ చేయగానే చంపకపోతుంది బండి లెక్కనే.
సో చూసిరు కదా గైస్, మన ఈ సైకిల్ వచ్చేసి పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయితే అయిందనమాట. ఇప్పుడు దీంతో ఏం చేయబోతున్నాము అంటే ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేద్దాం. సో ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే చేస్తున్నాం. ఈ ఎక్స్ట్రీమ్ టెస్ట్ లో భాగంగా మన నలుగురు దీని మీద అయితే ఎక్కుతారు. సైకిల్ వచ్చేసి గైస్ నలుగురిని కూడా ఆరా పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. ఫుల్ రేస్ మీద ఇంత స్పీడ్ అవుతుంది. పడుతుంది నలుగురిని గుంజనికి ఉన్నట్టు చెప్తున్నా అవధమేందుకో, కాకపోతే మోస్తుంది. ఏం ఆడికని ఇందాక వచ్చినాం, ఇంకేం కావాలి. మొత్తానికి గాయస్ మేము తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చేసి ఇది నెక్స్ట్ లెవెల్లో గాయస్ ఏదైతే వర్క్ అయితే అవుతుంది. చూడు మీరు చూడొచ్చు ఎంత స్పీడ్ తిరుగుతుందో. సో ఒకవేళ గైస్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లోకి మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరూ ఎంటర్టైన్ చేయడం కోసం ఇటువంటి క్రేజీ అండ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. చూసి ఎంజాయ్ అయితే చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.